హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు పారు వీరా లైఫ్ స్టైల్. నా పేరు పార్వతి. ఈరోజు మా ఆర్గానిక్ టెర్రస్ గార్డెన్లో సమ్మర్ సీజన్ కోసం కొన్ని రకాల ఆర్గానిక్ వెజిటేబుల్ మొక్కలను నాటాము. అలాగే టెర్రస్ గార్డెన్లోనే కాకుండా మా ఇంటి ముందు కొంచెం ఖాళీ ప్లేస్ ఉంటుంది. ఆ ఖాళీ ప్లేస్లో కూడా కొన్ని వెజిటేబుల్ మొక్కలను నాటాము. అలాగే కొన్ని ఇండోర్ మొక్కలను కూడా నాటాము. అవి ఏంటో ఇప్పుడు వీడియోలో చూద్దాము. నా వీడియోని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియోని పూర్తిగా చూడండి. ప్లీజ్ పూర్తిగా చూసి లైక్ చేయండి. అలాగే కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నచ్చితే కామెంట్ చేయండి. ముందుగా మా ఇండోర్ ప్లాంట్స్‌ని చూద్దాము. చూడండి, ఇవి కొన్ని ఇండోర్ ప్లాంట్స్ అయితే మేము మొన్న నర్సరీ నుండి తీసుకొచ్చి ఇలా ఇంటి ముందు కొన్ని కుండీలో పెట్టాము. చూడండి, కలర్స్ అన్నీ కలర్‌గా ఉన్నాయి. పింక్ కలర్, రెడ్, అలాగే వైట్ కలరు. దాదాపు 10 కలర్స్ ఉన్నాయి. చూడ్డానికైతే మన బాల్కనీలో చూడ్డానికి చాలా బాగున్నాయి. ఇవి సమ్మర్ సీజన్‌లో ఫ్లవర్స్ అయితే చాలా బాగొస్తాయి. అందుకే వీటిని మేము నర్సరీ నుండి దాదాపు 10 కలర్స్ ప్లాంట్స్ అయితే తెచ్చాము, ఫ్లవర్ ప్లాంట్స్. వీటితో పాటు కొన్ని వెజిటేబుల్ మొక్కలను కూడా తీసుకొచ్చాము. అవేంటో ఇప్పుడు చూద్దాము. ఈ మొక్కలొచ్చి సోరకాయ పాదు మొక్కలు. సోరకాయ పాదు మొక్కలొచ్చేసి 4 తీసుకొచ్చాను. ఇవి 2, అలాగే ఇందులో 2 ఉన్నాయి. మొత్తం 4 తీసుకొచ్చాను సోరకాయ పాదులు. అలాగే వాటితో పాటు కొన్ని వంకాయ మొక్కలు కూడా తీసుకొచ్చాను. వంకాయ మొక్కలు దాదాపు 10 ఉన్నాయి. ఈ వంకాయ మొక్కలొచ్చేసి ముళ్ళ వంకాయలు ఉంటాయి కదా, ఆ మొక్కలివి. నా దగ్గర గ్రీన్ వంకాయలు ఉన్నాయి. అలాగే పర్పుల్ కలర్ ఉన్నాయి. అలాగే బ్లాక్ కలర్ వంకాయలు ఉంటాయి కదా, అవి కూడా ఉన్నాయి. ముళ్ళ వంకాయలు లేవు కాబట్టి ముళ్ళ వంకాయలు దాదాపు 10 మొక్కలైతే తీసుకొచ్చాను. వాటితో పాటు ఇవి వచ్చేసి చెట్టు చిక్కుడు ఉంటాయి కదా, అవి. ఇవి చూడండి, ఇవి సోరకాయ పాదు మొక్కలు 4 ఉన్నాయి. అలాగే చెట్టు చిక్కుడు 3, 4 తీసుకొచ్చాను. ఇవి వచ్చేసి క్యాప్సికమ్ మొక్కలు. అలాగే ఇందులో కొన్ని బెండకాయ మొక్కలు కూడా ఉన్నాయి. బెండకాయ మొక్కలు వచ్చేసి దాదాపు 6 వరకు తీసుకొచ్చాను. అలాగే బెండకాయ మొక్కలతో పాటు కొన్ని కర్బూజా మొక్కలు ఉంటాయి కదా, కర్బూజా పాదు మొక్కలు, అవి కూడా తీసుకొచ్చాను. అవి దాదాపు 6 వరకు తీసుకొచ్చాను, కర్బూజా పాదు మొక్కలు. అలాగే కొన్ని పచ్చిమిర్చి మొక్కలు కూడా తీసుకొచ్చాను. పచ్చిమిర్చి మొక్కలు వచ్చేసి దాదాపు ఇవి కూడా 10 ఉన్నాయి. అంటే అన్నీ నేను టెర్రస్ గార్డెన్‌లోనే నాటాను. కొన్ని టెర్రస్ గార్డెన్‌లో, అలాగే కొన్ని ఇంటి ముందు ఖాళీ ప్లేస్‌లో నాటేస్తాను. ఇవి వచ్చేసి చెట్టు చిక్కుడు మొక్కలు. చెట్టు చిక్కుడు మొక్కలు కూడా 4 నుండి 6 వరకు తీసుకొచ్చాను. అలాగే టమాటో మొక్కలను కూడా తీసుకొచ్చాను. వీటిని మనం సీడ్స్ ద్వారా మొక్కలను చేసుకోవచ్చు. కాకపోతే నేను ఈసారి సీడ్స్ వేయలేదు. అందుకే నర్సరీ నుండే మనకు కావాల్సిన వెజిటేబుల్ మొక్కలను మనం సెలెక్ట్ చేసుకొని తీసుకురావచ్చు. అందుకే నేను ఇవాళ కొన్ని వెజిటేబుల్ మొక్కలనైతే తీసుకొచ్చాను. దాదాపు 10 నుండి 12 రకాల మొక్కలను తీసుకొచ్చాను. ఇవి వచ్చేసి బ్రోకోలీ మొక్కలు. బ్రోకోలీ మొక్కలతో పాటు కొన్ని క్యాలీఫ్లవర్ మొక్కలను కూడా తీసుకొచ్చాను. ఇవి కొన్ని వచ్చేసి పచ్చిమిర్చి మొక్కలు. అలాగే ఇవి వచ్చేసి క్యాలీఫ్లవర్ మొక్కలు. క్యాలీఫ్లవర్ కూడా చాలా బాగొస్తాయి మన టెర్రస్ గార్డెన్‌లో. చిన్న చిన్న కుండీలో కూడా మనం మంచిగా కేర్ తీసుకుంటే చాలా బాగా వచ్చేస్తాయి. ఇవి నేను నర్సరీ నుండి తీసుకొచ్చిన మొక్కలు. వీటిని మనం టెర్రస్ గార్డెన్‌లో నాటుకుందాము. అలాగే కొన్ని వచ్చేసి ముందు ముందు ఖాళీ ప్లేస్ ఉంది కదా, అక్కడ నాటేద్దాము. ఈ స్వీట్ పొటాటోస్ మొక్కలను దాదాపు 6 మంత్స్ బ్యాక్ పెట్టాము. ఇప్పుడైతే అవి కొన్ని మాత్రమే స్వీట్ పొటాటోస్ వచ్చాయి. వాటిని తవ్వేసి అలా తీసేసుకున్నాము. చూడండి, ఇక్కడ ముందు ఖాళీ ప్లేస్ వచ్చేసి ఇలా ఉండేసరికి మొత్తం మట్టిని మొత్తం గుల్లగా చేస్తున్నారు. ఈ విధంగా గుల్లగా చేసేసుకొని అక్కడ ప్లేస్‌ని మొత్తం మనకు కావాల్సినట్టుగా మనం మార్చుకోవచ్చు. ఇక్కడ ఈ మట్టిని మొత్తం ఇలా ఈ విధంగా పాయల్లాగా, ఏమంటారు, మడిలాగా కట్టేశారు. ఆ విధంగా మడిలాగా కట్టేసి మధ్యలో ఆకుకూరలేసుకోవడానికి, చుట్టేమో వెజిటేబుల్ మొక్కలేసుకోవడానికి ఇక్కడొచ్చేసి ఈ విధంగా ఈ షేప్‌లో చేశారు. ఈ విధంగా చుట్టూ మెంతి విత్తనాలను వేసేస్తున్నాము. మధ్యలో వచ్చేసి ఏదైనా మన ఆకుకూర విత్తనాలను వేసుకోవచ్చు. లేదంటే ముల్లంగి విత్తనాలు వేద్దాం అనుకుంటున్నాను నేను మధ్యలో. ఇలా చుట్టూ మెంతి విత్తనాలను వేసేసి మధ్యలో ముల్లంగి విత్తనాలను వేద్దాం అనుకుంటున్నాము. అలాగే అక్కడక్కడ ఉల్లిపాయలు ఉంటాయి కదా, మొలకలొచ్చినాయి, అవి కూడా నాటేశాము. ప్లేస్‌లో ఇంతకుముందు స్వీట్ పొటాటో మొక్కలుండే, అవి తీసేసి ఇంతకుముందు చూయించాను కదా స్వీట్ పొటాటోస్, అవి దాదాపు ½ కేజీ వరకైతే స్వీట్ పొటాటోస్ వచ్చాయి. వాటిని తీసేసుకున్నాము. మనం అంటే ఇంతకుముందు ఏ మొక్కలు నాటామో ఆ మొక్కలే నాటకూడదు. ప్లేస్ అయితే చేంజ్ చేస్తే మొక్కలనేది చాలా బాగా గ్రో అవుతాయి. చూడండి, ఈ మొక్కలని ఇక్కడ నాటుకోవడానికి తీసుకొచ్చాను. కొన్ని
చెర్రీ టమాటో మొక్కలున్నాయి. అలాగే కొన్ని విత్తనాలు గూడా ఉన్నాయి. వెజిటబుల్ మొక్కలను నాటే ముందు మట్టిని మొత్తం ఈ విధంగా వాటర్‌తో తడిపేసేయాలి. తడిపేసినంక మనం ఏ వెజిటబుల్ మొక్కలను నాటాలనుకుంటున్నామో ఆ మొక్కలను ఈ మట్టిలో నాటేసేయాలి. చాలా బాగా మొక్కలైతే చాలా బాగా గ్రో అవుతాయి. ఈ ఈ విధంగా మనం ముందుగానే మట్టిని తడిపేసి మొక్కలనైతే దాదాపు నాటేసుకోవాలి. తర్వాత నాటేసిన తర్వాత మనం మగ్గుతో వాటర్ పోసుకోవచ్చు. లేదంటే లైట్‌గా మనం పైపుతో అయినా వాటర్ పట్టవచ్చు. ఈ ముందైతే మనం మట్టిని ఈ విధంగా తడిపేసి ఆ వెజిటబుల్ మొక్కలను నాటుకోవాలి ఎప్పుడైనా. అదే కుండీలో అయితే మనం తడిపేసి నాటుకోవచ్చు. లేదంటే నార్మల్‌గా అయినా నాటుకున్న తర్వాత వాటర్ అయినా ఇవ్వచ్చు. కాకపోతే మనం ఇలా ఆహ్, నేలలో నాటేటప్పుడైతే ముందుగానే మట్టిని తడిపేసుకొని తర్వాత మొక్కలను నాటేసుకుంటే మొక్కలు చాలా బాగా నాటుకుంటాయి. మంచిగా గ్రో అవుతాయి. చూడండి ఇక్కడ దాదాపు అన్ని రకాల వెజిటబుల్ మొక్కలు నాటాను. అంటే సోరకాయ మొక్కలు నాటాము. అలాగే వంకాయ మొక్కలు, టమాటో మొక్కలు, అలాగే పచ్చిమిర్చి మొక్కలు, క్యాలీఫ్లవర్, క్యాబేజీ, అలాగే బ్రోకోలీ మొక్కలను గూడా నాటాము. ఇలా సైడ్‌కి మాత్రమే వెజిటబుల్ మొక్కలను నాటాము. మధ్యలో మొత్తం ప్లేస్ వదిలేసాము. ఎందుకు వదిలేసామంటే, ఆ మధ్యలో ఏమో ఆకుకూర విత్తనాలు వేద్దామని మధ్యలో ఖాళీ ప్లేస్ అయితే వదిలేసాము. అంటే పాలకూర విత్తనాలు వేసుకోవచ్చు, లేదంటే తోటకూర వేసుకోవచ్చు, చుక్కకూర, మన ఆకుకూరలు ఏదైనా వేసుకోవచ్చు. దాదాపు అవి 4-5 మడులున్నాయి. 4-5 మడుల్లో మనం తోటకూర వేసుకోవచ్చు, పాలకూర వేసుకోవచ్చు, చుక్కకూర వేసుకోవచ్చు, లేదంటే గంగబాయల కూర వేసుకోవచ్చు, గోంగూర వేసుకోవచ్చు, ఏదైనా వేసుకోవచ్చు. అలాగే ఈ మడులలో వెల్లుల్లి గూడా నాటుకోవచ్చు. చాలా బాగొస్తాయి వెల్లుల్లి గూడా. అవి గూడా నాటుకుందామని వెల్లుల్లి గూడా కొన్ని తీసుకొచ్చాను. ఈ విధంగా దాదాపు 10 రకాల వెజిటబుల్ మొక్కలనైతే ఈ ఖాళీ ప్లేస్‌లో నాటేశాము. రేపొచ్చేసి మధ్యలో ఖాళీ ప్లేస్ ఉంది కదా! ఆ ఖాళీ ప్లేస్‌లో వచ్చేసి ఆకుకూర విత్తనాలను వేసుకుంటాము. మడులలో ధనియాలను వేసినా కూడా చాలా బాగొస్తాయి. అందుకే మధ్యలో ప్లేస్ అయితే వదిలేశాము. చూడండి మొత్తం నాటేశాము. దాదాపు 4-5 మడులు చేసి నాటేశాము. ఇంటి ముందు ప్లేస్‌లో వెజిటబుల్ మొక్కలను నాటేసిన తర్వాత టెర్రస్ గార్డెన్‌లో కుండీలో గూడా కొన్ని వెజిటబుల్ మొక్కలను నాటాము. 2 డేస్ బ్యాకే మట్టి మొత్తం చేంజ్ చేయించేశాను. కుండీలో ఉన్న మట్టి మొత్తం. అంటే ఇంకా కొంచెం ఎరువు కూడా కలిపిచ్చేసి మొత్తం మట్టి మొత్తం చేంజ్ చేయించేశాను. 2 డేస్ అయింది. 2 డేస్ తర్వాత నేను ఈరోజు మొక్కలను నాటేస్తున్నాను. ఇవి వచ్చేసి క్యాప్సికమ్ మొక్కలు. క్యాప్సికమ్ మొక్కలు కింద ఖాళీ ప్లేస్‌లో గూడా కొన్ని నాటాము. అలాగే టెర్రస్ గార్డెన్‌లో కుండీలో గూడా కొన్ని క్యాప్సికమ్ మొక్కలను నాటుతున్నాను. దాదాపు 4 కుండీలో అయితే ఈ క్యాప్సికమ్ మొక్కలను నాటుతున్నాను. ఒక్కొక్క కుండీలో 2 క్యాప్సికమ్ మొక్కలను నాటుతున్నాను. క్యాప్సికమ్ మొక్కలైతే చాలా బాగొస్తాయి. ఇప్పుడు వచ్చేది సమ్మర్ సీజన్ కాబట్టి మనం ఈ టైంలో మొక్కలను నాటుకుంటే మొక్కలనేది చాలా బాగా గ్రో అవుతాయి. అలాగే మనం వాటిని ఎండ నుండి ఎలా కాపాడుకోవాలో గూడా మనం ఇప్పటి నుండే ప్లాన్ చేసుకుంటే మొక్కలనేది బాగా గ్రో అయ్యి మనకు ఈల్డ్ గూడా చాలా బాగొస్తాయి. ఈ రోలోనే ఇలాంటి కుండీలు దాదాపు 6-7 వరకు ఉన్నాయి. 4 కుండీలో వచ్చేసి క్యాప్సికమ్ మొక్కలు నాటేశాను. రిమైనింగ్ 3 కుండీలున్నాయి కదా! వాటిలో వచ్చేసి పచ్చిమిర్చి మొక్కలను గూడా నాటాను. పచ్చిమిర్చి మొక్కలను ఒక్కొక్క కుండీలో 2 పచ్చిమిర్చి మొక్కలను నాటాను. ఇదే రోలో క్యాప్సికమ్ అలాగే పచ్చిమిర్చి మొక్కలను పక్కపక్కనే నాటాను. చూడ్డానికి బావుంటుందని అలా పక్కపక్కనే నాటేశాను ఫస్ట్ రోలో. ఈ విధంగా ఈ బకెట్‌లో అయితే క్యాప్సికమ్ అలాగే పచ్చిమిర్చి మొక్కలను నాటేశాను. చూడండి ఈ రో మొత్తం ఇలా ఉంది. క్యాప్సికమ్ మొక్కలు అలాగే పచ్చిమిర్చి మొక్కలు 2 సేమ్‌గానే ఉంటాయి కదా! మొక్కలు చూడ్డానికి అలానే ఉంటాయి. కాకపోతే మన కాయలొచ్చినప్పుడు డిఫరెంట్ అనేది తెలుస్తుంది. ఈ ఫస్ట్ రోలో క్యాప్సికమ్ అలాగే పచ్చిమిర్చి మొక్కలు నాటేశాను. టెర్రస్ మొత్తం మట్టి మట్టిగా ఉంది. మొక్కలన్నీ నాటేశాక నెక్స్ట్ డే మొత్తం క్లీన్ చేయాలి టెర్రస్ మొత్తం. అలాగే థర్మాకోల్ బాక్స్‌లో బెండకాయ మొక్కలు నాటుతున్నాను. అంటే ఒక థర్మాకోల్ బాక్స్‌లో 2 బెండకాయ మొక్కలు నాటుతున్నాను. మనం 3 అయినా నాటుకోవచ్చు. కాకపోతే 2 నాటుకుంటే మనకు ఈల్డ్ అనేది చాలా బాగొస్తది. అలాగే మొక్క గూడా చాలా బాగా గ్రో అవుతుందని నేను ఒక్క థర్మాకోల్ బాక్స్‌లో 2 బెండకాయ మొక్కలను నాటుతున్నాను. ఈ థర్మాకోల్ బాక్స్‌లో 2 బెండకాయ మొక్కలు నాటేశాను. అలాగే పక్కన థర్మాకోల్ బాక్స్‌లో గూడా 2 బెండకాయ మొక్కలు నాటుతున్నాను. నాటే ముందు కుండీలో మట్టిని మొత్తం ఇలా సమానంగా చేసుకోవాలి. సమానంగా చేసుకొని మనం తర్వాత మొక్కలను నాటుకోవాలి. ఇందులో గూడా 2 బెండకాయ మొక్కలను నాటుతున్నాను.
అంటే మనం బెండకాయ ముక్కలు దాదాపు 6 నుండి 8 వరకు ఉన్నాయనుకోండి మనకు కర్రీకి సరిపడా బెండకాయలైతే వస్తాయి. అందుకే నేను దాదాపు 6 నుండి 7 వరకు బెండకాయ ముక్కలు నాటాను. అంటే ఇంతకుముందు 3, 4 బెండకాయ ముక్కలున్నాయి. అవి గూడా 2 మంత్స్ బ్యాక్ నాటాను. అవి గూడా చిన్నగానే ఉన్నాయి. అవి 3 అలాగే ఇవి 4 మొత్తం 7 అయితాయి. అందుకే ఆహ్, 2 థర్మాకోల్ బాక్స్‌లో బెండకాయ మొక్కలు నాటుతున్నాను. ఈ థర్మాకోల్ బాక్స్‌లో క్యాలీఫ్లవర్ మొక్కలు నాటుతున్నాను. ఒక్కొక్క థర్మాకోల్ బాక్స్‌లో 2 క్యాలీఫ్లవర్ మొక్కలు నాటుతున్నాను. 2, 2 నాటుకుంటేనే చాలా బాగా గ్రో అయ్యి క్యాలీఫ్లవర్ సైజు గూడా మంచిగా వస్తాయి. ఇందులో గూడా 2 క్యాలీఫ్లవర్ మొక్కలను నాటేస్తున్నాను చూడండి. అలాగే ఈ థర్మాకోల్ బాక్స్‌లో వచ్చేసి క్యాబేజీ మొక్కలను నాటుతున్నాను. మనం మొక్కలను నాటే ముందు మట్టిని మొత్తం ఈ విధంగా సమానంగా చేసుకొని గుల్లగా చేసుకోవాలి. గుల్లగా చేసుకొని మనం ఏ మొక్కలను నాటాలనుకుంటామో ఆ మొక్కలు నాటుకోవాలి. ఇందులో వచ్చేసి క్యాబేజీ మొక్కలు నాటుతున్నాను. క్యాబేజీ మొక్కలు కూడా 2, 2 పెడుతున్నాను ఒక్కొక్క థర్మాకోల్ బాక్స్‌లో. అలాగే ఈ పర్పుల్ కలర్ క్యాబేజీ మొక్కలు చూడండి. ఒక్క ఈ గ్రో బ్యాగ్‌లో 2 పెట్టాను. చాలా బాగొస్తున్నాయి. చూడ్డానికి ఎంత బాగున్నాయో చూడండి. ఈ గ్రో బ్యాగ్‌లో వచ్చేసి ఈ క్యాలీఫ్లవర్ మొక్కలని నాటుతున్నాను. ఈ గ్రో బ్యాగ్‌లో కూడా 2, 2 మొక్కలు నాటుతున్నాను. 2, 2 నాటితేనే బాగా గ్రో అయ్యి ఆహ్, వెజిటబుల్ సైజ్ కూడా మంచి సైజులో వస్తాయి. అందుకే 2 మాత్రమే నాటుతున్నాను ఈ గ్రో బ్యాగ్‌లో. ఈ గ్రో బ్యాగ్‌లో చాలా బాగొస్తాయి. ఎందుకంటే ఇవి వెడల్పుగా ఉన్నాయి కదా గ్రో బ్యాగ్‌లు. కాబట్టి వాటి వేర్లు మంచిగా స్ప్రెడ్ అయ్యి మొక్క కూడా హెల్తీగా మంచిగా గ్రో అవుతుంది. ఇందులో వచ్చేసి వంకాయ మొక్కను నాటుతున్నాను. ముళ్ళ వంకాయ ఇది. ఈ సైజ్ గ్రో బ్యాగ్‌లో మొక్కలు మంచిగా గ్రో అయ్యి వెజిటబుల్ కూడా మంచిగా వస్తాయి. అలాగే ఈ కుండీలో వచ్చేసి ఇంకో వంకాయ మొక్కను పెడుతున్నాను. ఈ గ్రో బ్యాగ్‌లో వచ్చేసి చెట్టు చిక్కుడు ఉంటుంది కదా! ఆ చెట్టు చిక్కుడు 2 మొక్కలను పెడుతున్నాను. ఇందులో గూడా మనం ఈ చెట్టు చిక్కుడులను పెడితే చాలా బాగొస్తాయి. వేర్లు మంచిగా స్ప్రెడ్ అయ్యి ఈళ్ళు గూడా మంచిగా వస్తాయి. అందుకే ఈ వెడల్పుగా ఉండే గ్రో బ్యాగ్‌లో ఈ చెట్టు చిక్కుడు మొక్కలను పెట్టేశాను. ఈ కుండీలో మట్టి చూడండి మొత్తం గట్టిగా అయిపోయింది. ఇలా మొక్క పెట్టే ముందు మట్టి మొత్తం ఇలా గుల్లగా చేసుకోవాలి. అంటే మరీ గట్టిగా ఏం లేదు. ఎందుకంటే మనం కోకోపీట్ కలిపాము కదా ఇందులో. కాబట్టి మట్టి లూజ్‌గానే ఉంటుంది. ఇలా మామూలుగా మనం ఇలా గుల్లగా చేసుకుంటే మొత్తం గుల్లగా అయిపోతుంది. ఇందులో కూడా నేను క్యాలీఫ్లవర్ మొక్కనే నాటాను. ఇందులో వచ్చేసి బ్రోకోలీ మొక్కను నాటుతున్నాను. అలాగే ఈ కుండీలో వచ్చేసి ఈ ఎరువు మొత్తం మనం కిచెన్ వేస్టేజ్ ఉంటుంది కదా! ఆ వేస్టేజ్ అలాగే మొన్న మేము పూజకు వాడిన పువ్వులు, అలాగే ఆకులు నేను ఇలా కుండీలో మొత్తం నింపేశాను. ఇందులో కూడా మనం మొక్కలు పెట్టుకుంటే చాలా బాగా గ్రో అవుతాయి. ఇందులో కూడా నేను 2 క్యాబేజీ మొక్కలను నాటాను. టెర్రస్ గార్డెన్‌లో వెజిటబుల్ మొక్కలతో పాటు కొన్ని కుండీలో నేను ఆకుకూర విత్తనాలను కూడా చల్లాను. ఈ కుండీలో వచ్చేసి తోటకూర విత్తనాలను చల్లుతున్నాను. ఈ తోటకూర విత్తనాలను నేను మొక్క నుండి తీసిందే. ఇవి చాలా బాగా వస్తున్నాయి. ఎందుకంటే నేను ఇంతకుముందు ఒక కుండీలో కూడా చల్లాను. చాలా బాగా వచ్చింది తోటకూర. ఈ కుండీలో తోటకూర విత్తనాలను చల్లేసి నెక్స్ట్ కుండీలో వచ్చేసి చుక్కకూర విత్తనాలను పెడుతున్నాను. ఈ వెడల్పుగా ఉండే కుండీలో వచ్చేసి 2 నుండి 3 విత్తనాలు మాత్రమే పెట్టాలి చుక్కకూర విత్తనాలు. ఎందుకంటే ఈ చుక్కకూర మొక్కలు చాలా ఎక్కువగా వస్తాయి కాబట్టి. సమ్మర్ సీజన్ కోసమని వెజిటేబుల్ మొక్కలను అలాగే ఆకుకూర విత్తనాలను ఈ టైంలో వేసుకుంటే మనకు సమ్మర్ సీజన్‌లో హార్వెస్టింగ్‌కి వస్తాయి. వెజిటేబుల్ అండ్ లీఫీ వెజిటేబుల్స్. ఈ వీడియో కనుక యూస్‌ఫుల్ అనిపించి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే షేర్ చేయండి. నచ్చితే కామెంట్ చేయండి.